మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రూపాయి పతనం రోజు రోజుకు ఇంకా తీవ్రమవుతోంది. ఈరోజు మరోసారి లైఫ్ టైం లోయెస్ట్ లెవెల్కి పడిపోయింది. డిసెంబర్ 10న 87.95 రూపీస్ పర్ డాలర్, అంటే నియర్లీ 88. వాస్తవానికి మార్చ్ 2025 నాటికి 86 టచ్ అవుతుంది అనుకుంటే ఫిబ్రవరిలోనే 88 టచ్ అయింది. ఇది ఎక్కడి దాకా పోతుందో కూడా ఎవరు చెప్పలేని పరిస్థితికి వచ్చింది. మీకు ఒకసారి ఏ స్థాయిలో పడిపోయిందో అర్థం కావడానికి ఐ విల్ జస్ట్ గివ్ యూ కపుల్ ఆఫ్ డేట్స్. డిసెంబర్ 19th 2024 మొదటిసారిగా డాలర్ విలువతో పోలిస్తే రూపాయి 85 క్రాస్ అయింది, అంటే 85 రూపీస్ పర్ డాలర్. తర్వాత జనవరి 13, 2025 86 క్రాస్ అయింది. మళ్ళీ ఫిబ్రవరి 3, 2025 87 క్రాస్ అయింది. ఫిబ్రవరి 10th 88 రీచ్ అయింది. ఫిబ్రవరి 3rd 87 క్రాస్ అయినప్పుడు కారణం ఏంటి అంటే పెద్ద ఎత్తున కెనడా పైన అలాగే మెక్సికో పైన ఆంక్షల్ని ప్రకటించారు. 25% టారిఫ్లో సుంకాలు విధిస్తానని ట్రంప్ ప్రకటించాడు. చైనా పైన 10% ప్రకటించాడు. దాంతో డాలర్ బాగా వాల్యూ పెరగడం మొదలైంది. డాలర్ ఇండెక్స్ అంటారు, అంటే ఆరు దేశాల కరెన్సీలతో కంపేర్ చేస్తూ ఎవరేజ్ వాల్యూ ఉండేది. డాలర్ ఇండెక్స్ దాని పాయింట్స్ 110కి రీచ్ రికార్డు స్థాయికి చేరింది. డాలర్ బలపడడంతో అన్ని దేశాల కరెన్సీలు దెబ్బతిన్నాయి, రూపాయికి కూడా దెబ్బతింది. ఇప్పుడు తాజాగా 88 టచ్ అవుతున్న కారణం ఏంటి అంటే స్టీల్ అండ్ అల్యూమినియం ఇంపోర్ట్స్ పైన 25% టారిఫ్ విధిస్తానంటూ ట్రంప్ ప్రకటించాడు. అది కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అమెరికాలో కలవనున్న సమయంలో ప్రకటించాడు. స్టీల్ అండ్ అల్యూమినియం ఇంపోర్ట్స్ పైన ఆంక్షలు పెట్టడం భారతదేశానికి కూడా ఇబ్బంది పెడుతుంది. అఫ్కోర్స్ మనం ఏమీ లార్జెస్ట్ స్టీల్ ఎక్స్పోర్ట్ టు అమెరికా ఏమి కాదు, బట్ స్టిల్ ఇండియా కూడా ఇంపాక్ట్ అవుతుంది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో ఈ తాజాగా స్టీల్ అండ్ అల్యూమినియం ఇంపోర్ట్స్ పైన 25% టారిఫ్ విధిస్తానని చెప్పడంతో డాలర్ మరింతగా దూసుకెళ్ళింది. ఇంటర్నేషనల్ కరెన్సీ మార్కెట్లో రూపీ 87.95కి పడిపోయింది. డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి రూపాయి పతనం అవుతూనే ఉంది. డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు 4.5% పడిపోయింది. ఒక్క జనవరిలోనే 2% పడిపోయింది. ట్రంప్ గెలిచినప్పటి నుంచి ఇప్పటికీ 4.5% పడిపోయింది. నేను ట్రంప్ గెలిచినప్పుడు కూడా చెప్పాను, మన రూపాయికి ట్రంప్ దెబ్బ అని ఆ రోజు కూడా చెప్పాను. చాలా క్లియర్గా నవంబర్లో చెప్పింది ఇప్పుడు నిజమవుతుంది. చూడండి మీరు, నవంబర్ 5th నుంచి ఇప్పటి వరకు అరౌండ్ 4.5% మన డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ పతనమైంది. ఇది చాలా రికార్డ్ స్థాయి. ఇంత స్థాయిలో ఎప్పుడు పతనం కాలే. డొమెస్టిక్ కారణాలు ఉండవచ్చు, ఐ కమ్ బ్యాక్ టు దాట్. కానీ దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ రీజన్స్. మన దేశ స్టాక్ మార్కెట్ నుంచి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటారు, అంటే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ విదేశీ సంస్థాగత పెట్టుబడులని, ఇది భారీ ఎత్తున వెళ్ళిపోతున్నాయి. మీకు మన దేశ స్టాక్ మార్కెట్ల నుంచి అలాగే బాండ్ల నుంచి ఇలా ఇండియాలో ఇన్వెస్ట్ చేసింది ఈ ఏడాదిలోనే $8.4 బిలియన్ విదేశీ పెట్టుబడులు రిటర్న్ వెళ్ళిపోయాయి, అంటే భారతదేశ మార్కెట్ను వదిలేసి వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఈ విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోవడం అంటే మనకు డాలర్ అందుబాటు తగ్గడం. డాలర్ అందుబాటు తగ్గితే ఆటోమేటిక్గా రూపాయి విలువ పతనం అవుతుంది. ఎప్పుడు కూడా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ఫ్లో అంటే బయటికి వెళ్ళిపోతే
రూపాయి దెబ్బతింటుంది. ఇన్ఫ్లో లోపలికి వస్తే రూపాయి బలపడుతుంది. కారణం అవుట్ఫ్లో బయటికి వెళ్తే డాలర్లు తగ్గుతాయి, ఇన్ఫ్లో లోపలికి వస్తే డాలర్ల ప్రవాహం అందుబాటు పెరుగుతుంది. సో ఇప్పటి వరకు మీరు కేవలం ఇప్పటి వరకు తీసుకుంటే అంటే జనవరి ఇప్పటి వరకు ఈవెన్ బాండ్లు ఈ స్టాకులు తీసుకుంటే అరౌండ్ $7.5 బిలియన్ వెనక్కిపోయాయి. సారీ, ఇంతకుముందు $8.4 బిలియన్ జనవరి మాసంలోనే, ఒక జనవరి మంత్లోనే $8.4 బిలియన్ వెనక్కిపోయాయి. బాండ్లు కూడా కలిపితే ఇప్పటి వరకు $7.5 బిలియన్, మొత్తం ఏదైతే అరౌండ్ $8 బిలియన్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ వెనక్కి వెళ్ళిపోయింది. ఇది మొదటి కారణం. రెండవ కారణం, మరి ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాయి? ఎందుకంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ హోమ్ నేషన్ డాలర్. ప్రపంచంలో ఎక్కడైనా డబ్బులున్న పెట్టుబడులున్న సంపన్నులకు కానీ ప్రభుత్వాలకు కానీ సురక్షితంగా భావించేది డాలర్ రూపంలో నిల్వలుచుకోవడం. డాలర్ దెబ్బతింటున్న సమయంలో మాత్రమే గోల్డ్ రూపంలో పెట్టుకుంటారు, లేకపోతే డాలర్ రూపంలో పెట్టుకుంటారు. అందువల్ల ఎప్పుడైతే డాలర్ బలపడుతుందో ఆటోమేటిక్గా డాలర్ డినామినేటెడ్ అసెట్స్లోకి, అంటే డాలర్లో ఉండే బాండ్ల రూపంలోకి, స్టాక్స్ రూపంలోకి ప్రపంచ సేవింగ్స్, కార్పొరేట్ సేవింగ్స్ కానీ కంట్రీ సేవింగ్స్ కానీ వెళ్ళిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే డాలర్ బలపడుతుంది. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక టారిఫ్స్ వల్ల అనేక రకాల చర్యలు ప్రకటిస్తున్నాడు. ఉదాహరణకు ఒకటి, టారిఫ్ల భారీ ఎత్తున దిగుమతులపైన సుంకాలు పెడతాను, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికాలోకి వచ్చే దిగుమతులు ఏవైనా కానివ్వండి వాటిని అడ్డుకుంటాను. అది మిత్ర దేశాలైన కెనడా కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, ప్రత్యర్థి దేశమైన చైనా కావచ్చు, మిత్ర దేశమైన ఇండియా కావచ్చు, నైబర్స్ అయిన మెక్సికో కావచ్చు, ఎవరిది ఏ దేశం నుంచి వచ్చి ఇంపోర్ట్లైనా నేను అడ్డుకుంటాను. ఎందుకంటే అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ $752 బిలియన్ ఉంది. 2024లో $752 బిలియన్. అందువల్ల ఈ వాణిజ్య లోటును తగ్గించుకుంటాను, అమెరికాను మళ్ళీ గ్రేట్ చేస్తానంటూ పెద్ద ఎత్తున టారిఫ్ విధించడం మొదలుపెట్టాడు. ఇది దాంతో రెండవది, అనేక ట్రేడ్ డీల్స్ నుంచి ఉపసంహరించుకుంటున్నాడు. అంటే వాణిజ్య ఒప్పందాలని నేను పట్టించుకోను, వాణిజ్య ఒప్పందం ఇది ఏ ఒప్పందం పట్టించుకోనట్టున్నాడు. సో మూడవది, ప్రపంచంలో అమెరికా చేసే ఎయిడ్ సాయం, ఆ ఎయిడ్ ఫ్లోస్ను అడ్డుకుంటాను. ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఎయిడ్ ఆఫీస్ పైన ట్రంప్ కార్యాలయంకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ వాళ్ళు వెళ్ళి రైడింగ్ చేశారు. సో వాళ్ళకు వాళ్ళు తన్నుకున్నారు కూడా. సో అందువల్ల ఈ కారణాల రీత్యా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ విధానాల వల్ల డాలర్ బలపడుతుంది. డాలర్ బలపడడం వల్ల మన రూపాయి దెబ్బతింటుంది. ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, రూపాయి ఎప్పుడైతే బలపడుతుంది అనే స్పెక్యులేషన్ మొదలైందో పెద్ద ఎత్తున డాలర్లను కొని పెట్టుకోవడం మొదలైంది. సో ఎందుకంటే డాలర్లు ఇంకా పెరుగుతాయి కదా అని డాలర్ బయింగ్ స్ప్రీ పెరిగింది. డాలర్లు కొనిపెట్టుకోవడం పెరగడంతో ఆటోమేటిక్గా డాలర్లకు డిమాండ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్ పెరుగుతున్నాయి, ఏమవుతుందో తెలియదు, ఈ ట్రేడ్ వార్ ఎక్కడి దాకా పోతుంది, ట్రంప్ ఏమో చాలా అన్ప్రిడిక్టబుల్. సో ట్రంప్ చర్యలకు ప్రతీకార చర్యలకు కూడా మెక్సికో, కెనడా, చైనా ప్రకటించింది, యూరోపియన్ యూనియన్ కూడా సిద్ధపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎక్కడి దాకా వెళ్తుందో తెలియక పెద్ద ఎత్తున డాలర్ బయింగ్ స్ప్రీ కూడా పెరిగింది. సో అందువల్ల ప్రపంచంలో దానికి తోడుగా అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా డాలర్ బలోపేతానికి అనుకూలంగా కనబడుతున్నాయి. ఇప్పుడు మన ఈ ఫ్రైడే రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇంట్రెస్ట్ రేట్స్ని సమీక్షిస్తుంది. రోజు రోజుకు ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్స్కు అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్కు మధ్య గ్యాప్ తగ్గుతున్నది. నారోర్ ఇంట్రెస్ట్ రేట్ గ్యాప్ కూడా డాలర్లు దేశం నుంచి వెళ్ళిపోవటానికి కారణమవుతుంది. మరి ఇవన్నీ జరుగుతున్న ఇండియాలోనే జరుగుతుందా? నేను ఇంతకుముందే చెప్పాను, ఆ డాలర్ దాడికి ప్రపంచంలో అన్ని దేశాల కరెన్సీలు విలువెల్లాడుతున్నాయి, ఒక్క మన దేశ కరెన్సీయే కాదు. ఎందుకంటే అమెరికా స్టాక్ మార్కెట్ స్ట్రెంథన్ అవుతుంది, అమెరికా డాలర్ బలపడుతుంది, అమెరికా ఫస్ట్ విధానాల్లో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ విధానాల వల్ల అమెరికా బలపడుతుందంటే ఆ దేశ కరెన్సీ డాలర్ బలపడుతుంది.
ఎవరైనా డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీ కనుక ఆలోచిస్తే వారిపైన దాడి చేస్తానంటూ కూడా ట్రంప్ బెదిరిస్తున్నాడు. బ్రిక్స్ను ఇటీవల బెదిరించింది మీకు గుర్తుండే ఉంటుంది. అందువల్ల ఈ పరిణామాల వల్ల మీకు డాలర్తో పోలిస్తే అన్ని దేశాల కరెన్సీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఒక్క మన దేశమే కాదు, ఈవెన్ చైనా కరెన్సీ యువాన్ దెబ్బతిన అన్ని దెబ్బతిన్నది. కానీ ఈ జనవరి నుంచి 2025 నుంచి చూస్తే ఒకప్పటి ట్రెండ్ కన్నా డిఫరెంట్గా ఉంది. 2024లో మనం గమనిస్తే ఇండియన్ కరెన్సీ వాజ్ రిలేటివ్లీ లెస్ ఎఫెక్టెడ్. అంటే అన్ని దేశాల కరెన్సీల విలువ పడిపోయింది, మన దేశ కరెన్సీ విలువ కంపారిటివ్లీ తక్కువ పడిపోయింది. ఇప్పుడు 2025లో ఈ ట్రెండ్ రివర్స్ అయింది. ఇండియన్ కరెన్సీ విలువ ఎక్కువ పడిపోతుంది. దీనికి కారణం ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ కూడా తన విధానాన్ని మార్చుకుంది. ఎందుకంటే ఇలా డాలర్ విలువ పెరిగినప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న డాలర్ నిల్వల్ని మార్కెట్లో అమ్మడం మొదలు పెడుతుంది. ఎందుకంటే డాలర్ డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ను కరెక్ట్ చేయడానికి, డాలర్ అవైలబిలిటీని పెంచడానికి చేస్తుంది. ఎందుకంటే భారతదేశం వద్ద కంఫర్టబుల్ 13 నెలలకు సరిపోయేంత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. కానీ ఆర్బీఐ విధానం మార్చుకుంది. ఎందుకు మార్చుకుంది అంటే దానికి 2 కారణాలు. ఒకటి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కంఫర్టబుల్గా ఉన్నమాట నిజం, కానీ అదే సమయంలో ఈ రూపాయిని నిలబెట్టడానికి ఆర్బీఐ జోక్యం అవసరము ఎక్కువ కావడం వల్ల లాస్ట్ ఇయర్లో ఫారిన్ మన ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బాగా దెబ్బతిన్నాయి, కోత పడింది. అంటే బిగ్ తగ్గడం, తరుగుదల చాలా పెద్దగా ఉంది. ఇలాగే చేస్తే మరి ఎక్కడ దక్కపోతాం? ఎప్పుడు కూడా ఆర్బీఐ ఎప్పుడు ఇంటర్వ్యూన్ అవుతుందంటే నార్మల్ సిచ్యువేషన్లో రూపాయిని నిలబెట్టడానికి, అంటే టూ మచ్ వలటాలిటీ ఉన్నప్పుడు, హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు కాస్త బ్యాలెన్సింగ్ యాక్ట్ కోసం ఇంటర్వ్యూన్ అవుతాయి. ఇప్పుడు ఇది బ్యాలెన్సింగ్ యాక్ట్ కాదు, రోజు రోజుకు పతనం అవుతుంది. ఎక్కడి దాకా పతనం అవుతుందో తెలియదు. ఇది 85, 86, 87, 88, 89, 90 పోతుంది, 100 పోతుంది తెలియదు. అలాంటి టైంలో ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయిని కాపాడటానికి ఫారిన్ ఎక్స్చేంజ్లో ఉన్న డాలర్లన్నీ ఖర్చు పెట్టుకుంటూ పోతే రేపు చాలా సీరియస్ క్రైసిస్ వస్తుంది. అందువల్ల నార్మల్ సిచ్యువేషన్స్లో కాస్త రూపాయికి ఇబ్బంది వచ్చినప్పుడు, డాలర్ హెచ్చుతగ్గులు, డాలర్ డిమాండ్ సప్లై గ్యాప్ వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూన్ అవుతుంది. ఇప్పుడు అది కాదు పరిస్థితి. ఇప్పుడు భారీ ఎత్తున ఆ రూపాయి పతనం అవుతున్న సమయంలో ఇంటర్వ్యూన్ అవుతే ఎక్కడి దాకా ఇంటర్వ్యూన్ కావాలి? దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. అందువల్ల లెట్ రూపీ ఫాల్ అనే విధానాన్ని ఆర్బీఐ అనుసరిస్తోంది. దీనివల్ల కూడా ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే మన దేశ కరెన్సీ ఎక్కువగా నష్టపోతుంది. ఇవన్నీ గ్లోబల్ రీజన్స్ నేను చెప్పేవన్నీ. ఇక దీనికి తగ్గట్టు ఇండియన్ రీజన్స్ కూడా ఉన్నాయి. మన మ్యాక్రో ఎకనామిక్ పారామీటర్ చూడండి, ఏది కూడా అనుకూలంగా లేదు. ముఖ్యంగా గ్రోత్ అనుకూలంగా లేదు. మీకు ఈ ఇటీవల ఎకనామిక్ సర్వేలో కూడా చెప్పారు, 2024-25లో 6.4% ఉంటుంది జీడిపి గ్రోత్ రేట్ అని. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే బాగా తక్కువ, 8.2% నుంచి పడిపోయింది. దానికి తోడు ఈవెన్ ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ కూడా 6.6 ఉంటుంది అనుకున్నారు, 6.4% పడిపోయింది. పోనీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో పెరుగుతుందా? అది కూడా గ్యారంటీ లేదు. ఎకనామిక్ సర్వే ప్రొజెక్షన్, బడ్జెట్ ప్రొజెక్షన్ ఎంత అంటే 6.3 to 6.8%. అందువల్ల ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ రేట్ కూడా చాలా బలహీనంగా ఉంది. దీనికి కారణం ఏంటంటే మన కన్జంప్షన్ పడిపోతుంది. దీనికి బూస్ట్ ఇవ్వడానికి ఇటీవల మిడిల్ క్లాస్కు భారీగా ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్ ఇచ్చారు. సుమారు 1,00,000 కోట్ల రూపాయల మేరకు మిడిల్ క్లాస్కు దక్కుతుంది అని ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేశారు. కానీ ఈ 1,00,000 కోట్లు వస్తువులు, సేవల కొనుగోలుగా మారదు. ఇందులో కొంత అప్పులు కట్టుకుంటారు, కొంత సేవింగ్స్గా పోతుంది, కొంత ఇన్వెస్ట్మెంట్గా మారుతుంది. 4వది కన్జంప్షన్. ఎందుకంటే ఎప్పుడు కూడా కాస్త డబ్బు మిడిల్ క్లాస్ దక్కితే ఏదైనా అప్పులు ఉన్న వాళ్ళు అప్పులు కట్టుకుంటారు, లేని వాళ్ళు కొంత సేవ్ చేస్తారు, లేని వాళ్ళు కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటారు, కాదన్నప్పుడు కొంత కొంటారు, మొత్తం కొనుగోలు మీద పెట్టరు. అందువల్ల ఈ 1,00,000 కోట్ల రూపాయల ఫుల్ పుష్ రాదు. అందుకే ఇప్పుడు డిమాండ్ ఏమొస్తుందంటే జిఎస్టీని తగ్గిస్తే తప్ప మీకు ఈ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెరగదు అని. కానీ ప్రభుత్వం బడ్జెట్లో అలాంటి ప్రతిపాదన ఏమీ చేయలేదు. ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఏమైనా జిఎస్టీని తగ్గిస్తారని అంటున్నారు, చూడాలి ఏం జరుగుతుందని. అందువల్ల మన ఎకనామిక్ గ్రోత్ బలహీనంగా ఉండడం కూడా భారతదేశ రూపాయి కరెన్సీ వీక్ కావటానికి, తట్టుకోకపోవటానికి కారణం.
ప్రధానమైన కారణం గ్లోబల్ ఫ్యాక్టర్స్, ప్రధానమైన కారణం ట్రంప్ విధానాలు. కానీ అదే సమయంలో మనం కనుక బలంగా ఉంటే కాస్తంత నిలబడుతుంది. ఇప్పుడు మీకు ఒక పెద్ద తుఫాను భారీగా 100 కిలోమీటర్ల గంటకు స్పీడ్తో గాలి వీస్తుంది అనుకోండి, ప్రధానమైన కారణం గాలే. కానీ ఈ చెట్టు గట్టిగా ఉందనుకోండి అది కూలిపోదు, గట్టిగా లేని చెట్లు కూలిపోతాయి. గాలి ఒకటే, కానీ ఆ గాలికి తట్టుకోగలిగే చెట్టు నిలబడుతుంది, తట్టుకోలేని చెట్లు పోతాయి. ఉద్యానంలో అరటి తోట లాంటివి అయితే మొత్తం పడిపోతాయి. అందువల్ల ఇది కూడా అంతే. ఇప్పుడు ట్రంప్ అనే ప్రభావంతో డాలర్ తుఫాన్ వస్తుంది. ఈ డాలర్ తుఫాను కనుక మన రూపాయి అనే చెట్టు గట్టిగా ఉంటే పడిపోయేది కాదు. తుఫాన్ తీర ప్రాంత ప్రజలకు బాగా అనుభవం. కానీ మనము రూపాయికి కూడా గట్టిగా లేదు, లూజ్ సాయిల్లో ఉండడం వల్ల మనం బాగా రోజు రోజుకు వంగిపోతున్నాం, దెబ్బతింటున్నాం.